ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలతో పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శోభాయమానంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించిన జేతవనం పిరమిడ్ మాస్టర్స్. కడప పట్టణంలో పోలీస్ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. జగిత్యాల జిల్లా మద్రూట్ల గ్రామంలో ధ్యాన ప్రచార కార్యక్రమం. పల్నాడు జిల్లా శ్రీకృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలు. అనకాపల్లి జిల్లా పెదముషిడివాడ జెడ్పీ హై స్కూల్లో ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా కలిగిరి మండలం కొటాలలోని శ్రీ నారద తుంబుర సభా ప్రాంగణంలో సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం 8 కార్యక్రమాన్ని పిరమిడ్ జేతవనం ధ్యాన ఆశ్రమ సభ్యులు ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. ఈ 3 రోజుల మహాయజ్ఞ కార్యక్రమానికి బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి మరియు మాస్టర్ రమాదేవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి భాగవత జ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో సంగీతనాద ధ్యానం నిర్వహించారు. అనంతరం పత్రిజీ హరికథతో ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకోగా పత్రిజీ మరియు తదితర గురువుల ప్రతిమలతో శోభాయాత్ర నిర్వహించారు. మాస్టర్స్ సందేశాలు, నృత్య ప్రదర్శన మరియు దక్షయజ్ఞం వంటి దృశ్య కావ్యాలు అందరినీ అలరించాయి. ఒకరోజు సనక సనందాదులు అక్కడికి వెళ్లారు. వాళ్ళు చిన్న పిల్లోళ్ళ మాదిరే ఉంటారు. వాళ్ళకు వయసు ఎంత వచ్చినా పెద్దోళ్ళ మాదిరి కనపడరు. పిల్లోళ్ళ మాదిరే వాళ్ళ వయసు కూడా పెరగలే. ఎందుకంటే చిన్నతనంలోనే వారు నివృత్తి మార్గంలోకి వెళ్లారు, ప్రవృత్తి మార్గంలో లేరు. అంటే ఫస్ట్ బ్రహ్మమానస పుత్రులలో బ్రహ్మకు పుట్టినటువంటి వాళ్ళైనా నాయన మీరు సృష్టి చేయండి అని బ్రహ్మదేవుడు ఆదేశిస్తే కూడా మాకు ప్రవృత్తి మార్గం వద్దు అని తన నివృత్తి మార్గంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు. అలా నివృత్తి మార్గంలో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ శ్వాసలు ఏమాత్రం ఖర్చు కాలే. ఎలా వయసు అలానే చిన్నపిల్లల మాదిరినే ఉండేవాళ్ళు. ఒక 50 ఏళ్ల క్రితం ఇంతగా ధ్యాన ప్రభంజనం లేదే. ఇప్పుడే ధ్యాన ప్రభంజనం ఎందుకు వస్తుందంటే అవసరం ఉంది. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. ప్రకృతి ఏం చేస్తుందంటే నెగిటివ్ ఫోర్సెస్ బాగా ప్రివేల్ అయినప్పుడు ఆ నెగిటివ్ ఫోర్సెస్ని తుదముట్టించడం కోసం, కరిగించడం కోసం పత్రిజీ లాంటి వ్యక్తుల్ని ఉపకరణంగా ఉపయోగించుకుంటుంది. ఇది ప్రకృతి మాత నడిపేటటువంటి కార్యక్రమం. పత్రిజీ లాంటి వాళ్ళు ఏంటంటే ఆ ప్రకృతి మాతతో కనెక్ట్ అయ్యి ప్రకృతి మాత యొక్క సంకల్పానికి, పత్రిజీ గారి సంకల్పానికి భావ సారూప్యత ఉంటుంది కాబట్టి ఇవి సక్సెస్ అవుతున్నాయి. ఇంకొక విషయం చెప్తున్నాను. ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయంటే మనిషి ఉన్నంత వరకు హంగామా ఎక్కువగా ఉంటుంది. మనిషి భౌతికంగా దూరమైన తర్వాత అది చప్పబడిపోతుంది. కానీ పిరమిడ్ మాత్రం అలా కాదు, ఉధృతంగా పెరుగుతుంది. అంటే పత్రిజీ గారిలో ఉన్నటువంటి సత్యం అజరామరంగా ఉండి ఈ కార్యక్రమాలు నడుపుతుంది. కడప పట్టణం రాజారెడ్డి వీధి పోలీస్ కార్యాలయ ఆవరణలో పోలీస్ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రథమ వార్షికోత్సవం వేడుకలను కడప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరియు కడప జిల్లా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పీ షరీఫ్ మరియు డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ పోలీస్ ప్రెసిడెంట్ అసోసియేషన్ సురేష్, ఉప్పు శంకరయ్య మరియు పిఎస్ఎస్ఎం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ రమేష్, మాధవి, ఓబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అతిథులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మధురాం దంపతులచే సంగీత ధ్యానం మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు అద్భుతంగా జరిగాయి. శ్వాస అనేది వాస్తవంగా మనిషి జీవించడానికి ఒకే ఒక అది లేకపోతే ఇంకా జీవించలేం, అంతే కదా? ఐ యామ్ రైట్ ఆర్ నాట్? ఆ జీవించలేము అంటే ఏమని? అక్కడితో భగవంతుడు వెళ్ళిపోతాడు అని, అంతే కదా? ఐ రైట్? సో 100% భగవంతుడు వెళ్ళిపోతాడు అన్నట్టు మన కాన్సెప్ట్ మనకుంటే ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి ఒక విషయాన్ని, శ్వాసే దేవుడు అనే విషయాన్ని మనం ఒప్పుకోగలగాలి. జగిత్యాల జిల్లా మల్యాల మండల మద్దుట్ల గ్రామంలో ధ్యాన ప్రచార కార్యక్రమం
శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్ర మెర్కాబా పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి ధ్యానం మరియు శాకాహార ప్రాముఖ్యతను వివరించారు. ఈ నేపథ్యంలో పిరమిడ్లో సాధన 3 శక్తిని ఇస్తుందని తెలిపి రాజరాజేశ్వర పిరమిడ్కు ఆహ్వానించారు. అనంతరం అందరిచే ధ్యానం చేయించారు. గుంటూరు జిల్లా పెదపరిమ గ్రామం సెయింట్ మేరీస్ హై స్కూల్ ప్లే గ్రౌండ్లో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సాంబశివరావు పోలీస్ ట్రైనింగ్ విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో యోగా మరియు ధ్యాన సాధనతో పొందే లాభాలను వివరించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ సూర్యనారాయణ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. దొంగతనం చేసి ఊరికి పంపించారు, లేవు అని చూస్తారంట. నువ్వు శిక్ష చేయాలంటే అందరూ కట్టుబడతారంట. కట్టుబడితే నాయన తీసుకొని నీ సాధన, నీ జ్ఞానము నీకంతా అయిపోయింది నాయన, నేను నీకున్నాను, నువ్వు నీ ఊరికి పోయి ఈ విధంగా నువ్వు చేసుకోపో అని గురువు చెప్పి పంపిస్తారంట. హైదరాబాద్ బోరుబండలోని మాస్టర్ శేఖర్ గృహంలో ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్స్ కొత్త వారికి ధ్యాన పరిచయం చేసి ధ్యాన శాకాహార విశిష్టతను వివరించారు. అనంతరం ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకొని సామూహిక ధ్యానం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ జెడ్పీ హై స్కూల్లో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరమాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు అప్పారావు విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేశారు. అనంతరం విద్యార్థులు అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో సజ్జన సాంగత్యం ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమం వివేకానంద జయంతిని పురస్కరించుకొని ధ్యానం మరియు సజ్జన సాంగత్యం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. అనంతరం సామూహిక ధ్యానం చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్ప నగర్ శ్రీకృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో మాస్టర్స్ అన్నపూర్ణ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ లలిత విచ్చేశారు. ఈ నేపథ్యంలో లలిత ఆహార వ్యవహారాలు మరియు పాటించవలసిన నియమాలను ఎంతో చక్కగా వివరించారు. అనంతరం హాజరైన అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఆహార విషయాలు కొన్ని సొసైటీలలో నియమాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళది ఉందిగా ఓం శాంతి వాళ్ళది. ఓం శాంతి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిండి తినరు. మన పత్రిసారి కూడా మనకేం పెట్టాడు, గార్లిక్ ఎల్లిపాయ తినొద్దంటాడు, ఈ పుట్టకొక్కులు తినొద్దంటాడు, ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారం తినొద్దంటాడు, పులిసినవి తినొద్దంటారు, నిల్వ పదార్థాలు తినొద్దంటారు. ఇవన్నీ అందరు మాస్టర్లు చెప్పట్లేదు. ఇవి కంపల్సరీ నియమాలు పాటించాలి. పాటించి చూడండి. మీరు మీ జ్ఞానశక్తి, మీరు చాలా మంది అంటారు కదా, ఏమో నాకు ధ్యానం ఒకసారి కుదురుతుంది ఒకసారి కుదరదు అంటారు. ఎందుకు కుదరదు అంటే మనం తీసుకున్న ఆహారాలలోనే ఏమంటే మనం కొన్ని ఫంక్షన్లకు వెళ్తాము, కంపల్సరీ అక్కడ ఆహారాలలో ఇప్పుడు క్యాటరింగ్ భోజనాలు ఉంటాయి. ఆహారము మనము నాన్ వెజ్ తినము, మనం తినము. కానీ
ఈ క్యాటరింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ వంట పాత్రలు ఉంటాయి కదా, వంట పాత్రలు అంట వాడికి ఇస్తారంట, మాంసం ఉండే వాడికి ఇస్తారంట, శాకాహారంలోకి ఇస్తారంట. అది ఎక్కడో కొన్ని నియమాలు పెట్టి తీసుకోరు, కానీ మన అందరూ ధ్యానం కాదు కదా, అందరికీ నియమాలు లేవు కాబట్టి వండుతూనే ఉంటారు. అలా వండిన వాటి పాత్రల నుంచి వండినవి కూడా ఒక ఎంట్రీ డబ్బా లాంటిదంట. నిర్మల్ జిల్లా భైంసాలోని TSWRS బాలికల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలల్లో ధ్యాన శిక్షణ కార్యక్రమం PSSM భైంసా ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపల్ సుమలత అధ్యక్షతన మాస్టర్ సాయిలు విద్యార్థినులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో 41 రోజుల ధ్యానంతో పొందే లాభాలను వివరించి అందరితో ప్రేమతో మెలగాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మరియు శోభ, సుశీల ఉపాధ్యాయులు పాల్గొని సామూహిక ధ్యానం చేశారు. సిద్దిపేటలో ప్రపంచ శాంతి కోసం మెగా శాకాహార ర్యాలీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 26 శుక్రవారం నాడు జరగనుంది. ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.